सद्गुरु साईनाथ महाराज की जय। మాధవరావు మరో కత్తిని పట్టుకుని రావడానికి వెళ్ళి తన చేతులతో ఆ హత్య జరగకూడదని వాడాలోనే కూర్చుండిపోయాడు. తరువాత కాకా దీక్షితు మనసును పరీక్షించాలని బాబా, నీవు వెళ్ళి కత్తి పట్టుకునిరా, ఆ మేకను వధించి దానిని బాధ నుండి విముక్తి చేద్దాం అని ఆజ్ఞాపించారు. కాకా అపరంజి బంగారమని బాబాకు తెలిసినా దానిని కాల్చి పుటం పెట్టితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. బంగారం మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం ఒట్టి మాటలను నమ్మరు. విలువ రావటానికి రత్నం సమ్మెట పోట్లను సహించాలి. అట్లే సుత్తి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాగా బాబా మెడలో తాయెత్తు అయినా ఇతరులకు విషయం ఎలా తెలియాలి? రత్నాన్ని పరీక్షించేవారు దానిని తీగ కట్టి అగ్నిలో వేస్తారు. సత్పురుషుల వచనాలను సందేహించే వారి సంకల్పం వ్యర్థం, వారి మాటలు సారహీనం. వారు పరమార్థాన్ని కించిత్తైనా సాధించలేరు. గురువచనాలు వందనీయమని తలిచేవారి స్వార్థం పరమార్థం సఫలీకృతమవుతాయి. కానీ వాని యందు దోషాన్ని కుటిలత్వాన్ని చూచేవారు అధఃపతనాన్ని పొందుతారు. గురుసేవా తత్పరులు, గురువు ఆజ్ఞయందు గౌరవమున్నవారు తమ ఇష్టాయిష్టాలను ఆలోచనలను గురువు శిరస్సుపై ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. గురువు ఆజ్ఞను ఎప్పుడూ పాటించేవారు మంచి చెడులను సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయినామస్మరణలో దృష్టి సాయి సమర్థుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయి ధ్యాన ధారణల యందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞ పాలనను రెండింటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం. దీక్షితు శుద్ధ సత్వగుణం కల ధీరుడు. మహామేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. అమాయకమైన మేక చస్తుంది, దాని ఆత్మ తల్లడిల్లుతుంది. స్వచ్ఛమైన తన చరిత్రకు అప్రతిష్ట, పైగా మహాపాపం కూడా పైన పడుతుంది అన్న ఆలోచనలే అతనికి లేవు. ఆజ్ఞాభంగం పాపం, ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం లేదు. గురువు ఆజ్ఞయే ప్రమాణమని తలచే అతని కోమలాంతఃకరణంలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తుడయ్యాడు. బాబా ఆజ్ఞానుసారం సాఠేవాడాకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించడానికి సిద్ధమయ్యాడు. కించిత్తైనా సంకోచించలేదు. గురువు ఆజ్ఞా పరిపాలనే వీరుల లక్షణమని తలచి మనసును దృఢం చేసుకుని కత్తి చేత పట్టుకున్నాడు. దీక్షితు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినది మొదలు అహింసా వ్రతాన్ని ఆచరించినవాడు. మరి అతనికి ఇలాంటి సందర్భంలో చేతులు ఎలా వస్తాయి? గురువు ఆజ్ఞ పాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది, శరీరం చెమటలు పట్టింది. కాయ వాచ మనస శబ్ద ప్రహారమే తెలియనివాడు శస్త్రప్రహారం చేయటమా? ఎంత కఠినమైన సంఘటన! గురువచనాలను అవమానించిన వారికి వేరు గతి లేదు. పైగా వారి పూర్వ పుణ్యకర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురువు ఆజ్ఞ పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు. గురువు ఆజ్ఞ ఉల్లంఘనం మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా పాటించాలి. అలా చేయటంలో సందేహించేవాడు దౌర్భాగ్యుడు, కొమ్ములు లేని నరపశువు. గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు, శుభాశుభాలు, ఇప్పుడు తరువాత అన్నవి అవసరం లేదు. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాలించేవాడు వివేకి. అలా కాక ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. దీక్షితు ఒక చేతిలో పంచెను నడుముకు బాగా బిగించి రెండవ చేతితో కత్తిని పుచ్చుకొని చొక్కాను చేతిపైకి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు. ఇదేం విచిత్రం! కాకా మనసులోని కోమలత్వం ఎక్కడికి పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ముసల్మాను మాంసాహారి అయిన ఫకీరు బాబా మేకను చంపడానికి వెనుకాడి కత్తిని పట్టుకోనప్పుడు కాకా ఎలా సిద్ధమయ్యాడు? మహాపురుషులు వజ్రం కంటే కఠినంగానూ కుసుమాల కంటే కోమలంగానూ ఉంటారని అంటారు. అది నిజమే.
దీక్షితు కత్తి పట్టుకున్న చేయిని పైకి లేవనెత్తి, బాబా ఒకసారి చెప్పండి, దీనిని చంపేయనా అని అడిగాడు. శస్త్రధారణ ఆర్తులను రక్షించడానికి కదా, ఆ శస్త్రంతో నిరపరాధ మేకను చంపడమా? గురుసేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షితు మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ వలన చేయి వెనుకకే గాని ముందుకు సాగడం లేదు. ఇంకా చూస్తున్నావేమి, చంపేసేయి అన్న బాబా చివరి ఆజ్ఞను విని దీక్షితు ఆవేశంగా దెబ్బ కొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. మేకకు పోయే కాలం వచ్చింది. అయినా దానిని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దాన్ని ప్రాప్తించింది. ఇప్పుడు కాకా తప్పక వధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయిమాత, వద్దులేరా, ఊరుకో, బ్రాహ్మణుడవై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షితు కత్తిని పడవేశాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదానం జరిగింది. గురు భక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. అప్పుడు కాకా కత్తి పడేసి ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం. మేము రెండో ధర్మాన్ని ఎరుగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురువచన పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురువు ఆజ్ఞా పరిపాలనే శిష్యుల శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించటం దోషం. సుఖమైనా కష్టమైనా మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళ్ళలో నింపుకుని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించటం, అహర్నిశలు మీ ఆజ్ఞాకింకరుణమై ఉండటం. హింస అహింస మేము ఎరుగం. మమ్ము తరింపచేసేవి సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించాం. ఆజ్ఞా పాలనే మా కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తాయుక్తాలను ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులై నష్టపోతారు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటం జీవుని అధఃపతనం. గురువు ఆజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ. మనసు గురు చరణాలలో ఉండాలి. ప్రాణాలు ఉండని పోని మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం. దాని ఫలితం గురువుకు తెలుసు. మేము మంచి చెడు ఎరుగం. స్వార్థం పరమార్థం ఎరుగం. ఒక్క గురు కార్యార్థం జీవించటమే మాకు తెలుసు. అదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్యాయోగ్యాలను ఆలోచించం. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు సైతం వెచ్చించైన గురువచనాలను పాటిస్తాం అని చెప్పాడు. కరుణ స్వభావం గల అతని మనసు పాషాణంలా కఠినంగా కాగా, కసాయి కూడా సాహించని పనిని బ్రాహ్మణుడై కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదంతా శ్రోతలకు నమ్మటానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఇది సద్గురువు చేసిన గారడి. గురువచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒక్కసారి గురువును ఆశ్రయించి వారి చరణాలయందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు. ఇక శిష్యుని చింత గురువుది. ఇక ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అతని బాధ్యత గురువుదే కనుక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయము ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే. ఒడ్డుకు చేర్చేవారు గురువే. ఉత్తమ, మధ్యమ, అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తారు. గురువు యొక్క మనోభీష్టాన్ని తెలుసుకొని వారి ఆజ్ఞ కోసం ఆగక, వారు చెప్పక ముందే దానిని వెంటనే పాటించటం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా, అక్షరం అక్షరం ఆలస్యం చేయకుండా పాటించేవారు మధ్యమ శిష్యులు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తా చేస్తా అంటూ జాప్యం చేస్తూ అడుగడుగున పొరపాటు చేయటం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యానిత్య వివేకం, పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురుచరణాలను ఆశ్రయించి ఉన్న వారి కోరికలను ఆప్త బంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా, వారి మనసులను నిశ్చలంగా మారుస్తాడు.
నిస్వార్థమైన శ్రద్ధ, ప్రబలమైన ప్రజ్ఞాబలం, దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం. ఇక్కడ హఠయోగం, ప్రాణాయామం, సమాధి వగైరా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకు అర్థం కానివి. శిష్యుడు బాగా శిక్షణ పొందితే ఇక సద్గురువు యొక్క అనుగ్రహానికి ఏమి ఆలస్యం? గురువు ఎల్లప్పుడూ వారి కరుణను ప్రసాదించడంలో తత్పరులై ఉంటారు. సగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది, ఇతరుల మనసులలో డాంబికం. తరువాత బాబా కాకాతో, ఈ నీళ్ల డబ్బా పట్టుకో, ఇప్పుడు నేను హలాల్ చేసి దీనికి సద్గతిని కలిగిస్తాను అని అన్నారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. అక్కడే దగ్గరలో తకియా ఉంది. ఫకీరు బాబాకు సమయానికి సరిగ్గా ఒక ఆలోచన తట్టింది. ఆ మేకను తకియాలో వధించటానికి బాబా అనుమతిని తీసుకున్నాడు. కానీ అక్కడి నుండి తీసుకొని వెడుతుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. మేక చావటం తప్పదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గ్రహించి సరైన సమయంలో బాబా ఆ లీలను చూపించారు. సద్గురును శరణుజొచ్చిన వారి సద్గురు స్వరూపులైపోతారు. సైంధవ సాగరంలోని స్నానానికి వెడితే అది మరల బయటకు రాగలదా? ఈ జగత్తులో సుఖదుఖాలను అనుభవించే భోక్త జీవుడు. ప్రపంచంలోని సుఖదుఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కానీ మోక్షప్రదాత ఒక్క సద్గురువే. వారు ఆత్మైక్యతకు నిధి. సద్గురు హృదయంలో దయ కలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దానితో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. హేమాడు పంతు సాయి చరణాలకు శరణుజొచ్చి శరీరాభిమానాన్ని వదిలి, బాబా నన్ను నిరభిమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. తరువాత 2 అధ్యాయాలలో పరిహాసాలతో పాటు సాయి మహారాజు తయారు చేసిన హాస్యరస భోజనంలోని విశేషాన్ని గ్రహించండి. పైకి వినోదంగా కనిపించినా అది అత్యంత జ్ఞానదాయకం. అర్థం చేసుకున్న భక్తులు పరమ సుఖాన్ని పొందుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో గురుభక్తి లీలా దర్శనము అను 23వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।